సమైక్యాంధ్ర కోసం అన్ని మతాల వారితో కలిసి తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులు అంటున్నారు. మీరు చెప్పండి, ఉద్యమంలో మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు సమైక్యవాదం. అటువంటి సమైక్యవాదాన్ని, సమైక్యంగా ఉండే మన అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు ఎక్కడో ఢిల్లీలో కూర్చొని గల్లీలో జరిగే పరిణామాలను దృష్టిలో తీసుకోకుండా అక్కడెక్కడో కూర్చొని ఈ యొక్క మన అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రదేశాన్ని విడదీసి మా దేహం నుండి తెలంగాణను వేరు చేసి రాయలసీమ, కోస్తా ఆంధ్రాలు తెలంగాణలుగా విడదీయాలంటే ఇక్కడ సహించడానికి ఏ ప్రాంతంలోని ఏ ఒక్క తెలుగువాడు కూడా సిద్ధంగా లేడని ఈ యొక్క తీవ్రమైన పరిణామాల ద్వారా మేము యూపీఏ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఎవరిదండి తెలంగాణ? తెలంగాణ ప్రతి ఒక్క తెలుగువాడి హక్కు. ఎవరిదండి రాయలసీమ? మాది. ఎవరిదండి కోస్తా? మాది. ఎవరిదండి ఆంధ్ర ప్రాంతం? మాది. ప్రతి తెలుగువాడికి, ప్రతి భారతదేశం, స్వతంత్ర భారతదేశం మన హక్కు. ఆ హక్కులో భాగంగా తెలంగాణ ప్రతి ఒక్క అణువులోని ఇసుక రేణువు కూడా ప్రతి ఒక్క తెలుగువాడి హక్కు. ఆ హక్కును వదులుకోవడానికి ఈ రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు. అయినా తెలంగాణ ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? స్వతంత్ర భారతదేశంలో 60 ఏళ్లు గడిచిన అభివృద్ధిలో వెనుకబడింది రాయలసీమ, అభివృద్ధిలో ముందుండింది తెలంగాణ. అయినా కూడా మీకు తెలంగాణ కావాలా? ఎవరయ్యా తెలంగాణ అడిగేది? గత 30-40 సంవత్సరాలుగా ఎవరు అడగలేదు. గత 2-3 సంవత్సరాలుగా రాజకీయ నిరుద్యోగులు, వ్యాపారస్తులు, దగాకోర్లు, పటారితనం వాళ్ళు మాత్రమే తెలంగాణను కోరుకుంటున్నారు. కావచ్చు వాళ్ళు కాంగ్రెస్ లో పెద్ద నాయకులు, కావచ్చు వాళ్ళకు యూపీఏ ప్రభుత్వంలో పెద్ద వారితో పరిచయాలు. మాకు ఉంది. తెలుగువారి మానవత్వాన్ని, తెలుగువారి ఆత్మాభిమానాన్ని యూపీఏ ప్రభుత్వంలో ఢిల్లీలో తాకట్టు పెట్టాలంటే ఇక్కడ సహించడానికి చంటి పిల్లవాడు కూడా సిద్ధంగా లేదని మేము హెచ్చరిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగువారు ఇకపైన మీ యొక్క, దయచేసి నేను మీకు చేతులెత్తి నమస్కరించి చెబుతున్నా, మీ యొక్క వ్యక్తిగత పనులను పక్కన పెట్టి ఇది మన యొక్క ప్రతి తెలుగువారి ఆత్మ